ఆదిలాబాద్ జిల్లా రిక్షా కాలనీలో వ్యాపారి ఇంట్లో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఇంట్లో పని మనిషే మహిళే చోరీకి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. యూట్యూబ్ చూసి లాకర్ తెరిచి 5 తులాల బంగారు నగలను లూటీ చేసింది పని మనిషి మమత. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నామన్నారు డీఎస్పీ జీవన్ రెడ్డి. వ్యాపారి ఇంట్లో పనిచేసే మమతకు యూట్యూబ్ చూసి లాకర్ ఎలా ఓపెన్ చేయాలో నేర్పించాడు సయ్యద్ ఇర్ఫాన్. నిందితుల నుంచి 2 తులాల బ్రాస్లెట్, 45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17/3/2025 రోజు రిక్షా కాలనీలో అతని సొంత ఇంటిలో బెడ్రూమ్లో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాస్ ఈచ్ గోల్డ్ చైన్ అవి పెట్టి దానికి గోద్రేజ్ లాకర్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది. నెంబర్ లాక్ అతనికి ఒకరి తప్ప వేరే ఎవరికి తెలియదు. 17th రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ మిస్ కావడం జరిగింది. ఇంట్లో పనిచేసే దొంగలే ఉండవచ్చు అని చెప్పి మేము ఇంట్లో పనిచేసే వారిని ఎవరెవరైనా వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. వారి ఇంట్లో ఒక కోట మమత అనే ఒక వర్కర్, ఆమె సర్వెంట్ పనిచేయడం జరుగుతుంది గత 4 months నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉండే. ఈరోజు బస్టాండ్ ఏరియాలో కోట మమత మరియు ఇంకొక పర్సన్ సయ్యద్ ఇర్ఫాన్ బాషా, వీరిద్దరు అక్కడ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. కోట మమతని ఇంట్రాక్షన్ చేయగా ఆమె నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ బాషా అనే వ్యక్తి ఏం లేదు, యూట్యూబ్లో హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అనే ఒకటి కొడితే నెంబర్ వస్తుంది, ఆ నెంబరు నువ్వు ట్రై చేయి అంటే బాషా చెప్పిన విధంగా ఈ మమత సర్వెంట్ హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అని చెప్పి కొట్టగా, యూట్యూబ్లో కొట్టగా వచ్చిన కోడ్ వర్డ్ ఆధారంగా కొట్టగానే ఆ లాకర్ ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి మీ దగ్గర ఉండే బంగారు ఆభరణాలు, జ్యువెలరీ ఏదైనా కానీ